వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. పాస్టర్ అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజుల నుంచి అజయ్ బాబు చేస్తున్న వ్యాఖ్యలు, ముఖ్యంగా శ్రీరాములు గురించి మాట్లాడే విధానం, ఇదంతా కూడా కొంతమంది వ్యక్తులకి నచ్చలేదు. సో వాళ్ళు కేసు అయితే ఫైల్ చేశారు. అండ్ మరీ ముఖ్యంగా ఒక క్రిస్టియనే ఈ కేసు ఫైల్ చేయడం ఇందులో చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఫోన్ కాల్లో హమారా ప్రసాద్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అజయ్ బాబు గారు హమారా ప్రసాద్ దగ్గర నుంచి నాకు థ్రెటనింగ్ ఉందంటూ కూడా అతను ఖమ్మం పోలీస్ స్టేషన్లో రీసెంట్గానే ఒక కంప్లైంట్ ఇవ్వడం కూడా మనం చూసాం. సో ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో రైట్ సార్, అజయ్ బాబు గారు అరెస్ట్ అయ్యారు. సో చాలామంది కూడా మీ గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు కావాలని ఇరికించి అరెస్ట్ చేశారని చెప్పేసి. దానిపైన మీ స్పందన ఏంటండి? ఒకవేళ నిజంగా ఆ విధంగా ఎవరన్నా అనుకుంటే మాత్రం వాళ్ళంతా అమాయకులు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళంతా బుద్ధి తక్కువ లేని వాళ్ళు ఇంకోలేరు. ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లో, తుకారం గేట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది హిందువులు కాదు. పోలీసులు స్పష్టంగా ఆయన అరెస్ట్ చేసింది తుకారం గేట్ పోలీస్ వాళ్ళు. తుకారం గేట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఒక క్యాథలిక్, క్రిస్టియన్ మతంలోని క్యాథలిక్ సమాజానికి చెందిన జోసెఫ్ అనే ఒక పాస్టర్. ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరి మీద? అజయ్ మీద. సో ఆ కంప్లైంట్ ని ఆధారంగా అజయ్ ని అరెస్ట్ చేయడం జరిగింది తప్ప దాంట్లో మాకేం సంబంధం? ఆయన ఏమన్నా మా హిందూ సమాజానికి సంబంధించిన వ్యక్తి కాదు కదా. ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఏమని ఇచ్చాడు? హిందూ సమాజంలో అంటే హిందువులకు దేవి దేవతలను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అలాగే క్రైస్తవ మతంలోని క్యాథలిక్స్ ఉంటారు కదా, క్యాథలిక్స్ విగ్రహారాధన చేస్తారు. అజయ్ ప్రొటెస్టెంట్, వాళ్ళు చేయరు కానీ వాళ్ళ చర్చ్ లో కూడా సిలువ ఉంటది, విగ్రహం ఉంటుంది, అన్ని ఉంటాయి. లేదా మన క్యాథలిక్ లోకి వచ్చామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మేరీ మాత విగ్రహాన్ని పెడతారు, కంపల్సరీ పెడతారు. వాళ్ళు కూడా విగ్రహారాధన చేస్తారు. అయితే ఆ విగ్రహారాధన గురించి ఒక ఛానల్లో విగ్రహారాధన గురించి ఏదో మాట్లాడుతూ యేసు విగ్రహాన్ని తీసుకురండి, బొమ్మను తీసుకురండి, లేదా మేరీ బొమ్మను తీసుకురండి, పగలగొడతా, విగ్రహాన్ని బలగొడతా అన్నాడు. ఆ కంప్లైంట్ అదే రాశాడు ఆయన. జోసెఫ్ అనే వ్యక్తి ఆ కంప్లైంట్ ఆ విధంగా రాసి మా మనోభావాలు అంటే క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడు, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడు, తక్షణ చర్య తీసుకోమని చెప్పేసి తుకారం గేట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. యేసు ప్రభు విగ్రహం పగలగొడతాను అన్నాడు అజయ్ బాబు. అందుకోసమే జోసెఫ్ ఈ రకంగా రియాక్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. అవును, మరి దీనికి మాకేం సంబంధం? ప్రవీణ్ పగడ తప్పదాగి స్లిప్ అయి చనిపోతే దానికి మేమే కారణము. ఒక క్రైస్తవుడు క్యాథలిక్ సమాజానికి చెందిన ఒక జోసెఫ్ అనే పాస్టర్ కంప్లైంట్ ఇచ్చినా మేమే కారణము అంటే క్రైస్తవ సమాజంలో ఏ జరిగినా మేమే కారణం అంటే ఎట్లా? ఆశ్చర్యం ఆలోచించాలి కదా. జనరల్ గా మనిషి అనే వాడికి చెప్పుకుంటుంది అంటే కొద్దిగా కామన్ సెన్స్ ఉంటుంది, కొద్దిగా ఆలోచన శక్తి అనేది ఉంటుంది. అసలు ఏమి లేకుండా మాట్లాడితే ఎట్లా? నోటికి ఏర్పడుతుంది, ఏదొచ్చాడు మాట్లాడితే ఎలా? నాకేంటయ్యా సంబంధం దానికి? ఆల్రెడీ ఛానల్స్ అందరూ కూడా ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఆ ఇంటర్వ్యూ కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన సాధారణంగా అజయ్ బాబు రాములు వారి విగ్రహాన్ని పగలగొడతానని ఎక్కడా అనలేదు. జోహార్ శ్రీరామ్ అనే ఒక పదం అయితే వాడాడు, కానీ యేసు ప్రభు గారి విగ్రహం పగలగొడతానని అన్నాడు. మా ఛానల్లోనే అతను ఆ విధంగా మాట్లాడాడు. అదే కదా, మా విగ్రహాలు పగలగొడతానని చెప్పలే, మా విగ్రహాల గురించి అని మా దేవి దేవతల గురించి తప్పుగా మాట్లాడారు అని చెప్పి ఆయన పెట్టిన కంప్లైంట్. ఆయన కంప్లైంట్ కూడా ఆల్రెడీ బయట అందరు చూస్తున్నారు. క్రిస్టియన్స్ అందరు కూడా జోసెఫ్ మీద కౌంటర్లు కూడా వీడియోలు పెడుతున్నారు ఆయన మీద. మరి ఇక్కడ మేం చేసింది ఏమున్నది? మా తప్ప ఏముంది? ఇప్పుడు మా దేవి దేవతల మీద ఏదో ఛానల్లో రాము మా బొమ్మర్ద అని బుద్ధిహీనంగా అంటే జ్ఞానం లేకుండా మాట్లాడాడు పిక్చర్ లాగా. దానికి జేఏసీ అని చెప్పి హిందూ సంఘాల ఐక్యం జేఏసీ వాళ్ళు ముప్పైలో కంప్లైంట్ ఇచ్చారు. రవీందర్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ కంప్లైంట్ కూడా ఉంది.
సో ఇట్లా ఇక్కడ తెలంగాణలో దాదాపు 3 కేసులే మైనాయి ఆయన మీద, ఆంధ్రాలో 2 కేసులు అయినాయి. ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు నేను కూడా భవిష్యత్తులో నేను కూడా ఒక అట్రాసిటీ కేసు ఫైల్ చేయబోతున్నా ఆయన మీద. అజయ్ బాబు గారి పైన అజయ్ బాబు మీద నేను 3 కేసులు ఫైల్ చేస్తున్నా. ఫైల్ చేస్తున్నా. ఒకటి అట్రాసిటీ నా చెప్తూ ఒక వీడియో ఉన్నది, సిగ్నేచర్ స్టూడియోలో దిగుతున్నట్టు. అలాగే ప్రవీణ్ పగడాల అక్కడ చనిపోయిన పగడ పోయింది కదా, అక్కడ చెప్తున్నట్టు వీడియో ఉంది. ఆ 2 వీడియోలు తీసాము, డౌన్లోడ్ చేసి పెట్టాము. దాని మీద కూడా ఇప్పుడు అట్రాసిటీ కేసు ఫైల్ చేస్తున్నా. దాని తర్వాత మాకు ఎలాంటి సంబంధం లేని కేసులో నా పేరు తీశాడు కాబట్టి ఆయన మీద పన్ను దావా ఒకటి వేస్తున్నా. అలాగే అన్వాంటెడ్ గా నాకు సంబంధం లేకుండా నా పేరు వాడి ఒక క్రిమినల్ కేసు అంటే మాకు సంబంధం లేకుండా అంటే మాకు కేసు సంబంధమే లేదంటే ప్రాథమిక విచారణలో పోలీసులు ఏం చెప్పారు, అది మర్డర్ అని చెప్పారా లేకుంటే యాక్సిడెంట్ అని చెప్పారు? మరి అందులో మేము చనిపోయామని చెప్తే తప్పు కదా. అది తప్పుడు సమాచారాన్ని సమాజంలో నాటి మా మీద విద్వేషాలు రెచ్చగొట్టాడు మా మీద. అదే ఇప్పుడు చాలా మంది అమాయకులు చూసాం మనము, చాలా మంది మా మీద గట్టి గట్టి అరుస్తూ మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఎవడైనా మా మీద దాడి కానీ ఏమైనా చేసి ఏమైతుండే రెస్పాన్సిబిలిటీ ఎవడు? దాని మీద ఒక క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాడు వ్యక్తిగతంగా. రైట్ సార్. అయితే ప్రస్తుతం బయట ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే అజయ్ బాబు వ్యాఖ్యలు చేసినందుకు గాను అరెస్ట్ చేశారు. మరి బైబిల్ గురించి కూడా చాలామంది తప్పుగా మాట్లాడుతున్నారు. వాళ్ళపైన కేసులు పెట్టిన పోలీసులు వాళ్ళని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, అరెస్ట్ చేయలేదనే ఒక ప్రశ్న కూడా ఉంది. అది పోలీసులు అడగాలి. ఇప్పుడు పోలీసులు ప్రతి ఒక్క కేసు ఒక కంప్లైంట్ లో ఆ కంప్లైంట్ యొక్క ఏది ఆధారాలు చూస్తారు వాళ్ళు. ఇప్పుడు మేము ఏదైనా క్రిస్టియానిటీ గురించి తప్పుగా మాట్లాడినా, వాళ్ళ బైబిల్ గురించి తప్పుగా మేము మాట్లాడినట్టు ఏమైనా ఉంటే ఖచ్చితంగా పోలీసులు మా మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. పోలీసులు మాకేం చుట్టాలు కాదు కదా. పోలీసులు హిందువులకు చుట్టాలు కాదు, క్రిస్టియన్లకు చుట్టాలు కాదు, ముస్లింలకు చుట్టాలు కాదు. వాళ్ళ పని ఏంటంటే సొసైటీలో శాంతి భద్రత కాపాడడం. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ తీసుకుంటారు. అంతెందుకు ఇప్పుడు ప్రవీణ్ పగడాన్ని చంపింది మేమే అని చెప్పి ఎంత రచ్చ చేశారు, చేశారా లేదా? మరి పోలీసులు ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేయలేదు? మాకు సంబంధం లేదు కదా. అది ఒక్కసారి పోలీసు మమ్మల్ని పిఎస్ ఎందుకు పిలవలేదంటే అసలు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ ఆరోపణలు చేసినంత మాత్రాన మేము నేరస్తులం అయితే అయిపోం కదా. సో అవన్నీ చూస్తారు పోలీసులు. ఎంతవరకు ఏ కేసులో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ చేయడం బాధ్యత. తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అందులో మా తప్పు కనబడుతుంటే ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేస్తారు కదా. ఈ మధ్యకాలంలో అంటే మీ పైన ఖమ్మంలో కూడా అతను ఫిర్యాదు చేశారు కదా సిపికి. మరి మీకైనా కాల్ చేసి మాట్లాడడం కానీ మీ పైన, లలిత కుమార్ పైన, అలాగే కరుణాకర్ సుగుణ గారి పైన? నాకైతే ఖమ్మంలో నాకు కూడా తెలిసింది ఇదేమో నా మీద కంప్లైంట్ ఇచ్చాడని చెప్పేసి. ఏమని కంప్లైంట్ ఇచ్చాడు అంటే మా వల్ల ప్రాణహాని ఉంది అని చెప్పించిండు. మీ వైపు నుంచి అజయ్ బాబుకి థ్రెటనింగ్ ఉందంటూ కంప్లైంట్ ఇచ్చాడు. థ్రెటనింగ్ ఉందని చెప్పిండు. థ్రెటనింగ్ ఉంటే నేను ఏమైనా థ్రెటనింగ్ ఉన్నదో పోలీసులు చూస్తారు కదా. నేనేమన్నా డైరెక్ట్ ఏమన్నా చంపేస్తా అని చెప్పినా, లేకపోతే నేను మర్డర్ చేస్తా అని చెప్పినా, ఏం చెప్పినా అని. థ్రెటనింగ్ అంటే ఇప్పుడు నేను ఇచ్చాక ఫేస్బుక్ లో ఉన్న ఒక పోస్ట్ ఉన్నది. ఆ పోస్ట్ లో ఏమున్నది, కత్తి మా రాముని ఇష్టం నోటికి వచ్చినట్టు మాట్లాడిన కత్తి మహేష్ రోడ్ యాక్సిడెంట్ చచ్చిపోయాడు. మా రాముడు గురించి ఇష్టం వచ్చినట్టు, మా రాముడు గురించి, మా సీతమ్మ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడిన ప్రవీణ్ ఆ విధంగా యాక్సిడెంట్ చచ్చిపోయాడు తప్పక. నువ్వు కూడా నీకు కూడా సేమ్ అదే గతి పడుతుంది అన్నావు. ఇది థ్రెటనింగ్ ఎందుకంటే థ్రెటనింగ్ అంటే అసలు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెదిరించడం అంటే ఏదో మనకు తెలిసి ఉండాలి. మనకు అది తెలియకుండా నేను పెట్టిన పోస్ట్ కి నాకు బెదిరింపులు వచ్చాయంటే, ఇప్పుడు మా ఫోన్ నుంచి ఏమైనా బెదిరింపులు వచ్చినాయా, ఏమైనా బెదిరించినావా, అవన్నీ చూస్తారు కదా పోలీసులు. రైట్. అంటే ఆ టైంలో నెక్స్ట్ నువ్వే అజయ్ బాబు అనే ఒక పోస్ట్ రావడం వల్ల మా రాముడు తిట్టాడు కదా. మా రాముడిని పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు. సేమ్ అదే రాముడు గురించి అట్లా మాట్లాడిన ఇద్దరు ఏ విధంగా పోయిండు. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు కూడా పోతావు అంటున్నాం మేము. అంటే నేను చంపుతా అంటలేను కదా. రైట్. థ్రెటనింగ్ అంటే ఏంటి, కాన్సెప్ట్ లాజిక్ అర్థం చేసుకోవాలబ్బా.
లాజిక్ అర్థం కాక ఏది పడుతుంది కేసు పెట్టినంత మాత్రాన పోలీసులు చూసుకోరా? పోలీసుల పని నీలాగా అమాయకుల వాళ్ళు ఎన్ని కేసులు చూస్తారు వాళ్ళు? అవును, ఎన్ని కేసులు చూస్తారు, ఎన్ని కేసులు చేస్తుంటారు వాళ్ళు రెగ్యులర్ గా. ఎస్, ఏది సీరియస్ కేసు అసలు ఇలా బెదిరించింది ఏముంది అనేది వాళ్ళు చూస్తారు కదా. ఒకవేళ నిజంగా నేను బెదిరించినట్టు అనిపిస్తే ఖచ్చితంగా నన్ను పిలుస్తాను. నన్ను పిలిస్తే నేను పోతాను, నేను చెప్పుకుంటా, నేను చెప్పాల్సింది చెప్తా. దాన్ని కూడా పోలీసులు సాటిస్ఫై కాకపోతే వాళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేస్తారు. అందులో ఏముంది సార్ భవిష్యత్తులో మీరు అంటే సారీ మీరు కూడా అజయ్ బాబు పైన కేసు పెట్టబోతున్నారా అంటారు?